హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఫైనల్లీ మీరు ఆల్రెడీ టచ్ స్క్రీన్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఏ కార్ అనేది. నా ఫ్రెండ్ మణికంఠతో నేను ఇప్పుడు ఒక కెఫేకి అయితే వెళ్ళబోతున్నాను. తేజ్ కెఫే అని చెప్పని. అక్కడ చికెన్ టోస్ట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి అన్నాడు. ఎప్పటి నుంచో తిందాం అనుకుంటా ఉన్నాం, కాకపోతే కుదరలా. సో ఫైనల్లీ నేను 2 days అనుకుని వచ్చాను హైదరాబాద్ ట్రిప్కి అయితే. కాకపోతే ఇప్పుడు ఒక 4-5 days అయిపోయింది వచ్చేసి. ఫైనల్లీ చాలా మంచి నుంచి వెళ్దాం అనుకున్న దానికి ఇప్పుడు ఫైనల్గా అయితే ఇద్దరం వెళ్తున్నాం. మీకు ఆ కెఫే ఎట్లా ఉంది ఏంటనేది నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు. సో కెఫే వెళ్ళాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. One eternity later. సో గైస్, ఫైనల్లీ తేజ్ కెఫేకి అయితే వచ్చేసాం. అడ్రస్ వచ్చేసరికి అయితే ఎగ్జాక్ట్ ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను అడ్రస్ది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి. ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే పెద్ద పాష్ కెఫే అంత ఇదేం లేదు, బట్ కానీ ప్లాంట్స్ అవన్నీ చిన్నగా మంచిగానే ఉంది. కాకపోతే మంచి బిజీ ఏరియా యాక్చువల్లీ చెప్పాలంటే. వెనకాల మొత్తం కూడా కార్స్ ఉన్నాయి, అసలు పార్కింగ్ కూడా లేదు. సో ఫైనల్లీ చాలా రోజులకి మన మణికంఠ లారా అయితే మన ఛానల్లో కనిపిస్తుంది. అండ్ యాంబియన్స్ చూసుకున్నట్టయితే కనుక రెస్టారెంట్ది ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం ఇదంతా అవుట్డోర్ యాక్చువల్లీ వచ్చేసరికి. అండ్ ఇండోర్ వచ్చేసరికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం. అండ్ బై ద వే ఇదే ఫస్ట్ వ్లాగ్ మన ఛానల్లో, ఫుడ్ వ్లాగ్ అయితే. సో ఇక్కడ సమ్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి ఇవన్నీ. అండ్ మెనూ వచ్చేసరికి అయితే ఇది మెనూ అయితే కనుక. కెఫే మొత్తం కూడా మనకి ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసరికి. సో అక్కడ మన ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అక్కడ ఇక్కడ. అండ్ యాక్చువల్లీ ఫ్రెంచ్ టోస్ట్ అన్న ఒక పిజ్జా ఒకటి ఆర్డర్ ఇచ్చాం. సో చూద్దాం. మా మణికంఠ అయితే ఫుల్ హైప్ చేశాడు, మరి ఎట్లా ఉంటుందని ముందే చెప్పాడు. అరే కెఫే అయితే పెద్ద పాష్ అట్లా ఏమి ఉండదు, బట్ కానీ ఫుడ్ అయితే చాలా బాగుండేది, ఫుడ్ కోసం వెళ్దాంరా, కెఫే యాంబియన్స్ ఇవన్నీ కాదు అన్నాడు. బట్ కానీ డీసెంట్ ఉందండి, మరీ వరస్ట్గా ఏం లేదు యాంబియన్స్ ఇదంతా గుడ్. బట్ చూద్దాం ఒకసారి ఫుడ్ వచ్చేసాక ఎట్లా ఉందనేది. ఇంకా అక్కడ ప్రిపేర్ కూడా చేసేస్తున్నారు ఫుడ్ అంతా. పిజ్జా అయితే మేకింగ్ అయిపోతుంది మొత్తం ప్రిపరేషను. అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ అండ్ ఇక్కడ బ్రెడ్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లా ఓపెన్ కిచెన్స్ ఉంటే మనకి ఏంటంటే మనకు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఎంత హైజీన్గా చేస్తున్నారు అనేది, ఫుడ్ అనేది మనమే లైవ్లో చూసుకుంటూ ఉండొచ్చు. మనం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మనం ఏం ఆర్డర్ ఇచ్చి ఏం చేయొచ్చు అనేది. అండ్ ఈ రైస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయితే ఈవినింగ్ టైమే అవైలబుల్ ఉంటాయంట. అదొకసారి చూసుకోండి. మేము వచ్చింది అయితే ఆఫ్టర్నూన్. సో ఇది ఒక చూడండి, చాలా బాగుంది కదా. మోర్ ఎస్ప్రెసో లెస్ డిప్రెసో. A few moments later. సో గాయ్స్, ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి సమ్ చికెన్ పిజ్జా, ఇది వచ్చేసరికి చికెన్ టోస్ట్. దీనికోసమనే వచ్చాం. సో యాజ్ యూజువల్గా ఈడెప్పుడు బిజినెస్ మ్యాన్ బిజీ కాబట్టి వాడు బిజీలో ఉన్నాడు. టేస్ట్ చేసి చూద్దాం రెండు ఎట్లా ఉన్నాయి అనేది. ఈ రెండిట్ల ప్రైజెస్ అవన్నీ కూడా మీకు బిల్ పెట్టేస్తాను చూడండి. అండ్ ఇది కూడా బిల్లో యాడ్ చేయించేసా. సో ఈ 3 ప్రైజెస్ మీకు లిస్ట్లో మీరు చూడండి ఈ బిల్లో. సో అలా కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలా కొంచెం ఓరిగాను, మామూలుగా ఉండదు, పిచ్చి పడేసిద్ది నాకు తెలిసి. చూస్తుంటేనే ఫుల్ వెట్టిగా ఉంది. కాకపోతే ఫుడ్ అంతా చూద్దాం టేస్ట్ చేసి. సో యాక్చువల్లీ గైస్ ఇదంతా మొత్తం లేయర్స్గా ఉంది చూసారా. ఇదంతా ఏంటంటే బ్రెడ్ అనమాట. మొత్తం ఎట్లా ఉందంటే కొంచెం శాండ్విచ్నే కొంచెం వెట్ శాండ్విచ్ చేస్తే ఎట్లా ఉంటుంది, కొంచెం వైట్ సాసేజ్ వేసి కొంచెం ఆ వేలో అయితే ఉంది. బట్ కానీ బాగుంది చాలా. ఎవరికన్నా వైట్ పాస్తా లేకపోతే అట్లా వైట్ సాసెస్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా నచ్చే ఉంటే కనుక ఇది బాగా నచ్చుతుంది. ఒక పర్సన్కి ఈజీగా సఫిషియెంట్ అవుతుంది. లేదంటే ఒక ఇద్దరు వస్తే మాలాగా మీరు కూడా ఒక 2 items అయితే ఆర్డర్ చేయండి, సరిపోతుంది. కొంచెం ఏంటంటే ఒక వెరైటీ టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంది, కొంచెం వెరైటీ టైప్ ఆఫ్ ఐటమ్ కూడా. ఎప్పుడూ రెగ్యులర్వి ట్రై చేసి రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్గా ఉండాలంటే ట్రై చేయొచ్చు. మస్ట్ ట్రై నన్ను అడిగితే బాగుంది. కొంచెం బెటర్ నా సజెషన్ ఏంటంటే కొంచెం వైట్ సాస్ ఎక్కువ వేయించుకోండి. ఎందుకంటే కొంచెం బ్రెడ్ కాబట్టి మనం తినేది ఆల్రెడీ అది వెట్లానే ఉంటుంది. బట్ కాకపోతే వైట్ సాసెస్ ఎక్కువ ఉంటే తినడానికి ఇంకా బాగుంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా తీసుకున్నట్లు వేస్తే సెట్ ఇంకుంటుంది. సో ఫ్రెంచ్ చికెన్ టోస్ట్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ బార్బిక్యూ చికెన్ పిజ్జా. దీన్ని ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అట్లా యాడ్ చేసేసి మొత్తం నెక్స్ట్ ఒరిగానో కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీని వారం కూడా ఏంటో చూసేద్దాం. అదైతే బాగుంది. ఇందాక దాని ప్రైస్గా అది నాకు తెలిసి అయితే వర్త్ ఇట్టే, తినొచ్చు. ఆల్మోస్ట్ ఒక 2 friends వస్తే కనుక సఫిషియెంటే. సో ఈ దీని వారం కూడా ఏంటో చెప్తాను ఇప్పుడే మీకు.
సో కొంచెం చీజ్ అంతా మంచిగా వేసారు మొత్తం. ఓకే పర్లేదు బాగానే ఉంది, మరీ అంత వరస్ట్ ఏం కాదు, మరీ అంత సూపర్ తోపు కూడా ఏం కాదు. బట్ కాకపోతే చికెన్ పీసెస్ ఏంటంటే మరీ కీమాలాగా చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ అయితే యాడ్ చేస్తారు. సో పిజ్జా అయితే కంప్లీట్ అయిపోయింది. పిజ్జా నన్ను అడిగితే అది యావరేజ్ ఉంది, అంత పెద్ద తోపులాగా ఏం లేదు, జస్ట్ యావరేజ్ అంతే. యాక్చువల్లీ పిజ్జా డిఎల్ఎఫ్ స్ట్రీట్లో ఒక చోట తినే ఉండే, ఆ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ వ్లాగ్ చేసి పెడతాయి, ఎందుకంటే పిజ్జా ఆ కాస్ట్కి, ఆ ప్రైసింగ్కి, ఆ క్వాంటిటీ లేకపోతే ఆ టేస్ట్ అయితే వర్త్ అయితే కాదు. సో నెక్స్ట్ ఇంకా క్రిస్పీ చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేసాం, దాంతోపాటు ప్రైస్ కూడా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ ఒక 179 రూపీస్ అనమాట. సో ఇది కూడా టేస్ట్ చేసేసి చెప్తాను ఎట్లా ఉందనేది. ఈ బర్గర్ టేస్ట్ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ మన కేఎఫ్సీలో తింటాం కదా క్లాసిక్ జింజర్ బర్గర్ అని, సేమ్ ఆల్మోస్ట్ అదే టేస్ట్ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం స్లైట్ వేరియేషన్ ఏంటంటే లోపల చికెన్ పీస్ ఉంది చూసారా, అదేంటంటే కేఎఫ్సీ లాగా కాకుండా కొంచెం దేశీ చికెన్ పీస్ బాగా డీప్ ఫ్రై చేస్తే ఎట్లా ఉంటుంది, కొంచెం హార్డ్గా పీస్ అనేది అట్లా ఉందన్నమాట. యూజువల్గా కేఎఫ్సీలో ఏంటంటే కొంచెం టెండర్గా ఉంటుంది, బాగా సాఫ్ట్గా. సో అదొకటే వేరియేషన్, ఇంకా మొత్తం మామూలే. సో తేజ్ కెఫే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక నాకు నచ్చింది అయితే ఓన్లీ ఆ ఒక్క ఫ్రెంచ్ చికెన్ టోస్ట్ ఉంది కదా, అది ఒక్కటే బాగుంది. మిగతా అయితే అన్నీ ఏమి అంతేం లేవు, యావరేజ్ లైట్ తీసుకోండి అవన్నీ. మీరు అటు సైడ్ వెళ్తే కనుక ఎప్పుడైనా సరే ఓన్లీ ఆ ఒక్క ఫ్రెంచ్ చికెన్ టోస్ట్ మాత్రం మస్ట్ ట్రై, అది ఒకటే ట్రై చేయండి. ఇంకో ఓవరాల్గా అన్నిటికి బిల్ వచ్చేసరికి అరౌండ్ ఒక 53 రూపీస్ అయితే అయింది, మీరు చూడొచ్చు. నాకైతే అంత వర్త్ ఇట్ అనిపించలేదు, అది ఒక్కటే వర్త్ ఇట్, ఆ ఒక్క ఐటెం ఒక్కటే, మిగతా అన్ని లైట్. ఇంకా సో ఇది గైస్ మన వ్లాగ్ అయితే కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో ఫుడ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో మనకి ఇట్లాగే మీకు ఫుడ్ బ్లాగ్స్ లేకపోతే ఇంకా ట్రావెల్ బ్లాగ్స్ అయినా చేయాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మంచి మంచి ఫుడ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, అవి కూడా చేసి చూపిస్తాను, అండ్ ట్రావెల్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తాను. సో మీ అందరికీ ఫుడ్ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.